ఇంకో రకంగా దీన్ని వర్ణించాలంటే కరెన్సీ ఎవల్యూషన్ సిస్టమ్ ఒకసారి చూద్దాం. మొదటగా మెటల్స్ తో కరెన్సీని తయారు చేసేవాళ్ళు, అంటే నాణ్యాల రూపంలో, తర్వాత పేపర్, తర్వాత ప్లాస్టిక్, ఇప్పుడు డిజిటల్. ఇది కరెన్సీ ఎవల్యూషన్ లో ఒక ప్రాసెస్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే డిజిటల్ కరెన్సీ ఒక కొత్త పందా కాదు, కరెన్సీ ఎవల్యూషన్ సిస్టమ్ లో ఇది ఒక అంతర్భాగం, ఇది ఒక న్యూ టైప్ ఆఫ్ కరెన్సీ ఎవల్యూషన్ ఒక పార్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ డిజిటల్ కరెన్సీ ఏదైతే ఉందో, అంటే ఈ రూపీ ఏదైతే ఉందో అది మనం డిజిటల్ వ్యాలెట్ లో దాచిపెట్టుకుంటాం. డిజిటల్ అకౌంట్ లాంటిది అనమాట ఇది. ఇది ఆర్బీఐ రెగ్యులేటరీ బాడీగా దీన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే ఆర్బీఐ దీనికి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఉంటాయన్నమాట. యాక్చువల్గా ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ నెట్వర్క్స్ ద్వారా పనిచేస్తాయి. డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ నెట్వర్క్ అంటే అదొక లెడ్జర్ నెట్వర్క్, నథింగ్ బట్ మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. సో ఈ స్థాయిలో ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడతారు. అంటే క్రిప్టో కరెన్సీలో వాడే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ నెట్వర్క్స్ లో లెడ్జర్ తయారు చేసేటప్పుడు ఆ టెక్నాలజీ వాడతారనమాట. అంటే టెక్నాలజీ కొంతవరకు వర్చువల్ కరెన్సీకి, డిజిటల్ రూపీకి సేమ్, డిజిటల్ కరెన్సీకి ఇక్కడ అనుసంధానం ఉంది. కాబట్టి మనం చాలా మంది క్రిప్టో కరెన్సీ ఈ రూపీ ఒకటే అనుకుంటున్నారు, కానీ కాదు.